హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు త్రిహా ప్రాపర్టీస్. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న H1B నిర్ణయం గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఎవరైతే యూఎస్కి వర్క్ వీసా మీద వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి $100,000 అంటే ఇండియన్ కరెన్సీలో 85 నుంచి 90 lakhs రూపీస్ మాత్రం పే చేయాల్సి ఉంటుంది. ఈ అమౌంట్ని ఏవైతే కంపెనీస్ ఎంప్లాయీస్ని యూఎస్కి పంపించాలనుకుంటాయో అవి పే చేయాల్సి ఉంటుంది. ఎర్లియర్ ఈ అమౌంట్ $1,700 నుంచి $2,500 వరకు ఉండేది. కానీ ఒకేసారి $1 lakh పెంచడం వల్ల ఇది కంపెనీస్ మీద కాస్ట్ చాలా పెంచడం జరుగుతుంది. సో అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలా కంపెనీస్ తమ ఎంప్లాయీస్ని యూఎస్ పంపించడానికి ఆలోచించాల్సి ఉంటుంది. ఈ న్యూ H1B రూల్స్ వలన 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, ఇండియన్ ఐటీ సెక్టార్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. 2, ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో లైక్ TCS కావచ్చు, విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఇలాంటి పెద్ద కంపెనీస్ ఇండియాలోనే ఎక్కువ బ్రాంచెస్ ఓపెన్ చేసి ఎక్కువ ఎంప్లాయీస్ని హైర్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానివల్ల ఇండియాలో ఇన్కమ్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. ఎక్కువ జనరేట్ అవ్వడం వల్ల ఎక్కువ పర్చేసింగ్ పవర్ అనేది పెరుగుతుంది. ఇండియాలోని టాప్ సిటీస్ లైక్ గుర్గావ్, బెంగళూరు, హైదరాబాద్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి ఎక్కువ పెట్టడం జరుగుతుంది. నాకు తెలిసిన NRI కస్టమర్స్ కావచ్చు, NRI ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళందరూ ఇండియాలోనే ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ ట్రంప్ డిసిషన్ వల్ల. ఎందుకు అంటే ఉన్న H1Bలో కూడా నెక్స్ట్ ఎట్లాంటి సిచ్యువేషన్ వస్తుందో తెలియదు. సో అందుకని ఎక్కువ మంది ఇండియాలోనే ఇన్వెస్ట్ చేయాలి, అది హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.